మీతో మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కొంచెమైనా న్యాయముందా? అవును, మన బ్యాచిలర్ మామే కదా, మన మోజీ టాకీసే కదా, ఇంత కష్టపడుతున్నారు కదా అని కూడా ఆలోచించట్లేదు. కొంచెం కూడా జాలి లేదు. నేను అలిగాను మీ పైన. మామ ఏమైంది మామ? ఏమంటే ఏం చెప్తాం, నువ్వే చూడరా అల్లుడు. ఇంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్క బటన్ నొక్కితే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మామ వాళ్ళు మన ప్రేక్షకులు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళు మన ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళని మనం రిక్వెస్టింగ్ గా అడగాలి కానీ కోప్పడకూడదు. ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంతలా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బోలెడంత సాటిస్ఫాక్షన్ ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ చేసి కిందున్న గంటను నొక్కండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు. రే కొట్రా నీ కొట్టు, వానెక్క స్టేట్లో అంతా మందు బాబులు కింపడేలా కొట్టు. ఆగండి, ఆగండ్రా. ఒరే ఆగండ్రా తాగబోతు సన్నాసులారా, ఆగండి మీ దుంపలు తెగ. ఏంట్రా మంచి మూడ్లో సిందేస్తుంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంటి? ఒరే డాన్స్ చేస్తున్నారు బానే ఉంది, కానీ ఎందుకు చేస్తున్నారో చెప్పి చేయండిరా, మామూలుగా ఉండదు. ఒరే ఈ రోడ్డేమైనా నీ బాబుదా? కాదు. ఈ ఊరేమైనా నీ బాబుదా? కాదు. పోనీ నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవా? కాదే. మరి మాది మేము చేస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా బేవర్సేదవా? ఎల్లెల్లు ఒరే నువ్వు కొట్రా. ఒరే నేను అన్నది ఎందుకు చేస్తున్నారు కనీసం చెప్పి చెయ్యండిరా అన్నాను, మిమ్మల్ని ఏం బలవంతం చేయలేదు, మామూలుగా ఉండదు. అప్పుడు పైన కింద మూసుకొని చేతులు కట్టుకొని రిక్వెస్టింగ్ గా అడగాలి. అసలే ఇప్పుడు మన తాగబోతుల టైం నడుస్తుంది. ఎగస్ట్రాలు చేస్తే ఎగరేసి కొడతాం చిల్లరనా కొడక. ఆ ఎంత మాట అన్నావురా నన్నే? ఏం టైం నడుస్తుందిరా నీకు? బెల్ట్ షాప్ ముందు ప్లాస్టిక్ గ్లాసులు ఏరుకునే సన్నాసి. రే మాటలు మర్యాదగా రాని, అసలే జేడీపీ గెలిచిందనే ఊపులో ఉన్నాం. ఓహో, ఆ పార్టీ గెలిచినందుక నీ సంబరాలు? నిన్నెప్పుడు ఆ పార్టీలో చూడలేదు కదరా, మామూలుగా ఉండదు. ఒరే మనం ఏ రాజకీయ పార్టీ కాదు, మనదొకే ఒక పార్టీ, మందు బాబుల పార్టీ. సర్లేరా, ఇప్పుడు ఈ సంబరాలు ఎందుకు అయితే? 5 ఏళ్లుగా పిగ పట్టిన రోజులు పోయాయి. మన సరుకు ఆంధ్రాకు వస్తుందిరా, అందుకే ఈ సెలబ్రేషన్. ఏంటి సార్ అది? ఓహో, అయితే ఆంధ్రాకి బ్రాండ్ సరుకు వచ్చిందన్నమాట, మామూలుగా ఉండదు. ఇక మందు బాబులతో మామూలుగా ఉండదు. మరి రోడ్లెంబడి తాగి నడి రోడ్డులో పడుకుంటాం. కరెక్టేరా, ఈ ఎన్నాళ్ళయిందో ఆ వాసన చూసి. నేను గట్టిగా కాస్త ప్లాన్ వేసి వస్తాను, నువ్వు కానివ్వు, మామూలుగా ఉండదు. అలాగే రే వేసుకోరా. ఏంట్రా, ఎందుకు రమ్మన్నారు? అవునే, మాటి మాటికి పిలుస్తారు, ఫోన్ చేసి చెప్పొచ్చుగా నిర్మోహమాటంగా. కరెక్టే, మ్యాటర్ గోరంత ఉంటది, దానికి కొండంత చెప్పడానికి పిలుస్తాడు ఈ రాముడు గాడు. చెప్పరా రాముడు, అవతల వంట చెయ్యాల్సి ఉంది నేను. ఆగండ్రా ఆగండి. ఒక్కొక్కడు ఏదో పెద్ద క్యాబినెట్ మినిస్టర్లు అన్నట్టు ఫోజులు, ఏదో పెద్ద బిజీ అన్నట్టు బిల్డప్లు. అంతా ఖాళీయేగా, మామూలుగా ఉండదు. ఖాళీ ఏంట్రా ఖాళీ? ఇంట్లో పనులన్నీ చెయ్యాలక్కడ, లేదంటే కుక్కని కొట్టినట్టు కొడుతుంది. జంతికల తయారీ చూసుకోవాలి మరి. ఏం న్యూస్ చెప్పు ముందే. ఇంట్లో పెళ్ళాం లేకపోయినా పనులన్నీ చూసుకోవాలి కదరా. అవునవును, నేను కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నువ్వు ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే మరి టీవీలో సినిమాలు చూడ్డం మధ్యలో వదిలేసి రావాలంటే ఎంత చిరాకో తెలుసా? చెప్పింది చాలింకా ఆపండ్రా. ఇప్పుడు నేను మీకు చెప్పే న్యూస్ ఇంటే పనులన్నీ పక్కనెట్టేసి ప్లాన్లేంటో చెప్పు అంటూ గింజుకుంటారు, మామూలుగా ఉండదు. చాలా ఉన్నాయి ఇంకా. ఏం న్యూస్ రా? ఏం న్యూస్ చెప్పు ముందే.
చెప్పనివ్వరా. ఆంధ్రాలో మందుబాబులకి శుభవార్త. ప్రభుత్వం మారిన మూలంగా మన పాత మద్యం మార్కెట్లోకి వచ్చేసిందని తెలియజేయడం అయినది. అవునా? అప్పుడేనా? శుభకార్యానికి ఆలస్యం ఎందుకని తెచ్చేశారు. మామూలుగుండదు. సూపర్ రా రాముడు. అసలు ఎన్నాళ్ళైందో మంచిగా తాగి. సూపర్, కుమ్మేద్దాం. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్తాను, వినండి. చెప్పు. ఏంటి? ఇన్నాళ్లకు మన మందుబాబులు ఆనందంగా ఉన్నారు కాబట్టి గట్టిగా సెలబ్రేషన్లు ప్లాన్ చేద్దాం. తాగుదాం, తాగి ఊగుదాం. మామూలుగుండదు. బ్రహ్మాండం, చేసేద్దాం. ఓరే అలాగే. ఇన్నాళ్ళు ఆ మందును తట్టుకొని గొంతులో దిగకపోయినా దాన్ని దిగమింగి తాగుడు పోరాటం చేసిన మన తాగుబోతు సురేష్ ఒక అమరవీరుడ్రా. ఒరే సన్నాసి, అమరవీరుడంటే చచ్చినోడు. ఓహో, ఐఆమ్ సారీ. ఒక పోరాట యోధుడ్రా. చీపు సరుకు తాగి తట్టుకున్న గుండెవాడిది. అలాంటోడికి మనం సన్మానం చేయాలి. చేసేద్దాం. మామూలుగుండదు. ఏమంటారు? కరెక్ట్రా, కరెక్ట్. చేసేద్దాం. అవునవును, చెయ్యాలి పాపం. చేద్దాం చేద్దాం. సరే, ఇంక వెళ్ళి ఏర్పాట్లు మొదలు పెడదాం. ఎల్లండి. మామూలుగుండదు. ఆడితూ పాడితూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. ఒరే అల్లుడు, ఆ మసాలాలు తీసుకో కాస్త. మామ, చికెన్ స్పైసీగా ఉండాలి. మందులో మంచింకి అదిరిపోవాలి. అవునరా అల్లుడు, స్పైసీ గట్టిగా ఉండాలి, తర్వాత గుద్దలో మండాలి. సర్లే, కాస్త మంచిగా వండు. లేదంటే ఉన్న ఉత్సాహము మూడు సర్వనాశనం అవుతాయి. ఆ అంటే అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను బాగా వండనానా? ఎందుకు పుడతారో కూడా అలా తెలియదు. కాదు మామ, బాగా వండు అంటున్నా. ఇన్నాళ్ళు నేను వండితేనే కదరా సన్నాసి తిన్నావు. అన్ని సంవత్సరాలు తిని ఇప్పుడు అవాకులు చెవాకులు పెడుతున్నావు. మామ, నేనేం అనలేదు నీకు. అనిందంతా అనేసి ఇప్పుడు నేనేం అనలేదు, అంతా తూచంటున్నావు. ఎందుకురా అల్లుడు నేనంటే నీకంత చిన్న చూపు? ఆ? ఏంటి మామ నువ్వే? తాగక ముందే కిక్కెక్కేసిందా ఏంటి? పిచ్చి కుక్కలా అలా కసురుకుంటావు. అవునులేరా, నేనే పిచ్చి కుక్కని. మామ, నీకు శతకోటి దండాలు. ఏమైనా చేసుకో, ఎలా అయినా చేసుకో. నేనేం అన్ను. వామ్మో. ఆ? ఉమ్, ఒరే దండివ్వు. ఏదండండి? పూలదండరా, ఇంకేదిస్తావు? పూలదండే అండి, కరెక్ట్. కానీ ఏదండండి? ఒరే మతిలేని మాలోకం. ఇందాకే చెప్పాం కదరా పూలదండ అని. చెవులో ఏ పువ్వు పెట్టుకున్నావురా? ఎర్రి పువ్వా? సార్, నాకు అర్థమైంది. మీకు పూలదండ కావాలి, కరెక్టే. కానీ ఏదండ? ఈడేట్రా ఈడు? బీపీ లేనోడు కూడా బీపీ తెప్పించేలా ఉన్నాడు. ఒరే నన్ను రెచ్చగోకురా. మామూలుగుండదు. సార్, మీకు ఏదండ కావాలి సార్? నీకు నచ్చిందివ్వరా సన్నాసి, నచ్చిందివ్వు. అబ్బే, అలా కుదరదు సార్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేని బిజినెస్ నేను చెయ్యను సార్. ఒరే నువ్వు ఎక్కడ తగిలడ్డావురా మాకు నీ దుంపతెగ. మా శవం మీద దండేసేలా ఉన్నావు కదరా. ఓహో, ఇప్పుడు శవానికి దండిమ్మంటారు అంతే. అలా చెప్తే అయిపోయిందిగా. ఒరే దాన్ని ఏ దండ కావాలో అని అడగకూడదురా. దేనికి దండ కావాలని అడగాలి. దరిద్రపు కొట్టి ఎదవా. సర్లేండి సార్, ఇప్పుడు శవానికి దండ కావాలి అంతేగా. ఎన్నిమ్మంటారు? ఒరే శవానికని మేము అన్నామేంట్రా నీకు? సన్మానానికి ఇవ్వరా. సార్, సన్మానాలకి నేను దండ అమ్మను సార్. రే నీ అబ్బ మెంటలెక్కించేస్తున్నావు కదరా. ఒరే దండ మేము సన్మానానికైనా వాడుకుంటాం, శ్రీమంతానికైనా వాడుకుంటాం. నీకెందుకురా నీకు? అలా కుదరదు సార్, నా రూల్స్ నాకుంటాయి. మాస్టారు, ఈడు నా మూడు మొత్తం చెడగొట్టాడు. దండ వద్దు ఏమొద్దు, దండలేని సన్మానం చేసేద్దాం పద. మామూలుగుండదు. గుడ్ ఐడియా సార్. మూసుకోరా వేస్ట్ నాయలా, మూసుకో.
మొత్తానికి మన బ్రాండ్లు వచ్చేసాయిరా. ఇన్నాళ్ళు ఎక్కడా తడబడకుండా షీప్ లిక్కర్ తాగి తట్టుకున్న మా మందు వీరుడు సురేష్ కి సన్మానం చేసేద్దాం. మామూలుగుండదు. ఒరే ఆ సురేష్, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పోరాటం గురించి చెప్పు. ఇన్నేళ్ళు కింగ్ ఫిషర్లకి ఏడ్చాం, బడ్వైజర్లకి ఏడ్చాం, గతి లేక బూములు తాగి బతికాం. కానీ ఇప్పుడు కన్నీళ్లు మండాయి. మా బ్రాండ్లు మాకొచ్చాయి. తాగితే ట్యాంకులు నిండిపోవాలి. ఆ ఎందుకు ఏడుతున్నావురా తాగబోతులోడా? ఆనంద బాష్పల్రా. మందు తాగాలంటే మా మందు బాబులు పడని పాటలు లేవు. బ్రాండ్ సరుకు కొనలేక, కర్ణాటక సరుకు తేలేక, అవి పట్టుబడి దెబ్బలు తినలేక చివరికి షీప్ సరుకుతో సెట్టింగ్ సాగించేటోళ్ళం. అవునరా అవును. ఇంకా జిల్జిల్ జిగా మనమంతా. దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో తెలియదు గాని ఇది మందు బాబుల కోసం వచ్చిన స్వాతంత్రం. ఎగ్గు కోసం పాటలు పడిన ప్రతి తాగుబోతుకి నా ఈ సన్మానం అంకితం రా. మందు వీరుడికి జై. మందు వీరుడికి జై. మందు వీరుడికి జై. మందు వీరుడికి జై. సరే తరలే. పదండ్రా ముందు మందేద్దాం. ఆహా, ఏదేమైనా బ్రాండ్ సరుకు మాటే వేరురా, మామూలుగా ఉండదు. ఓం మ్యాన్షన్ హౌస్ నమః, కింగ్ ఫిషర్ మహాప్రసాదం నమః, బడ్వైజర్లు స్వాహ. మొదలెట్టండి మొదలెట్టండి. సమంతముగల సతికి సీమంతుముగల పతి నోయ్. ఆహా, మంది బాబులం మేము, మంది బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. కొట్రా జనార్దన్ కొట్టు. బ్రహ్మాండంరా అబ్బాయి. ఆపండ్రా నీతి లేని కుక్కల్లారా. ఆ ఏంటి సార్, మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు పెద్దరాయుళ్లాగా. ఒరే సిగ్గు లేకుండా అక్రమ రవాణాలో వచ్చిన మద్యం తాగుతారా? యూజ్లెస్ ఫెలోస్. అక్రమ రవాణా ఏంటి? అవి బ్యాన్ అయిన బ్రాండ్లు కదరా వెదవా. సార్ మీకు ఇంకా న్యూస్ రాలేదనుకుంటా. అక్కడ ప్రభుత్వాలు మారిపోయాయి. మందు బాబులకి స్వాతంత్రం వచ్చేసింది. మామూలుగా ఉండదు. చీప్ లిక్కర్ పక్కనెట్టేసి దర్జాగా బ్రాండ్ బాటిల్ పట్టుకున్నాం అందుకే. అవును సార్, ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వచ్చేసారు. అవును సార్. అసలే కరువులో ఉన్నాను. ఇప్పుడు కాదన్నావనుకో నన్ను కాటికే తీసుకెళ్తారు. అవునా, నాకు ఆ విషయం తెలీదే. సరే కానివ్వండి. అబ్బా, మీరు సార్ అసలైన ఆఫీసర్ అంటే. సార్ ఈ శుభ సందర్భంగా వచ్చి ఒక పెగ్గేయండి సార్, మామూలుగా ఉండదు. అంటే వద్దులేమ్మా. సార్ రండి సార్, కాదనకండి రండి. రండి సార్, ప్లీజ్ రండి. సరే మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి ఒక పెగ్గు పొయ్యండి.